డియర్ స్టూడెంట్స్, ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇప్పుడే నీట్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే అడ్మిషన్ ఇంటూ ద ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ 26-27 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ and in continuation of this office notification dated 5/8/2026, it is hereby informed that the registration portal of the submission of the online application form and uploading documents for admission into MBBS BDS courses under competent authority quota seats for the academic year 26-27 is reopened for registration and the submission of the online application from 4 p.m. on 18th up to 3 p.m. on 19th with a late fee of 20,000. అర్థమైంది కదా. సో యాక్చువల్గా రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్ అప్లోడ్కి అంత టైం అయిపోయింది, వెరిఫికేషన్స్ కూడా జరిగాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్ అభ్యర్థన మేరకు, పేరెంట్స్ అభ్యర్థన మేరకు విత్ లేట్ ఫీజ్ 20,000తో మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది రీఓపెన్ చేశారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేము మిస్ అయినాము అనుకుంటే విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 20,000, 20,000 రూపాయలు లేట్ ఫీ కింద కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పటి వరకు ఉంది ఇది అంటే రేపు ఈవినింగ్ 3 గంటల వరకు ఉంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీకు తెలుసు. 5th వెలువడినటువంటి నోటిఫికేషన్ ఒక్కసారి చదువుకొని అదే రూల్ ప్రకారమే ద ఎలిజిబిలిటీ అండ్ ద అదర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ దిస్ ఆఫీస్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆన్ డేటెడ్ 5/8/2026 along with the prospectus. Okay, there will be no further notifications for the registration or extending of date. కాబట్టి ఎవరైనా ఇది చివరి అవకాశం అన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ప్రతి ఫేజ్ లో కూడా వెబ్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఈ వీడియో యొక్క సారాంశము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.